అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఆఫీషియల్కి పునఃస్వాగతం. హలో, నేను డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, ఫౌండర్ డైరెక్టర్ యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్, హైదరాబాద్. మానసికంగా బలపడాలనుకుంటున్నారా? ఈ లక్షణాలను పెంపొందించుకోండి. మానసిక సామర్థ్యం కలిగిన వ్యక్తులు చాలా భిన్నంగా కనిపిస్తారు. రండి, మానసిక దృఢత్వం గురించి మా ఈ చర్చకి స్వాగతం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ అడ్డంకులను ఎదుర్కొనే స్థైర్యం కలిగి ఉంటారు మానసిక దృఢత్వం కలవారు. మీరు కూడా అదే విధంగా ఎదగాలని అనుకుంటున్నారా? అయితే ఇవి ఫాలో కండి. రండి చర్చిద్దాం. మానసిక దృఢత్వం. మానసికంగా బలపడేందుకు ముందుగా మీకు కావలసిన భావోద్వేగ స్థిరత్వం, అంటే ఇమోషనల్ రెసిలియన్స్ అన్నమాట. ప్రతి చిన్నదానికి చలించకుండా తట్టుకుని నిలబడి వ్యక్తిత్వం అలవరుచుకోవాలి. మానసిక ఆరోగ్యం పెంపొందించే అలవాట్లను వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత సవాళ్లను స్వీకరించాలి. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు సవాళ్లను అవకాశాలుగా భావించండి. పట్టుదల ప్రదర్శించండి. ఇబ్బందులను ఎదుర్కోండి. ఎదురు దెబ్బల నుంచి పాఠాలు నేర్చుకుని లక్ష్యం వైపు ప్రయాణించడం అలవాటు చేసుకోవాలి. తర్వాత విషయము, ఓర్పు సహనం చాలా ముఖ్యం. పేషెన్స్ అండ్ పెర్సెవరెన్స్ అంటాం. మానసికంగా స్ట్రాంగ్గా ఉండడానికి సహనం ఎంతో అవసరమని గుర్తించండి. నిబద్ధత, ఓపికతో ఏ పని చేసినా అలా పని చేస్తూ పోతూ ఉంటేనే సుదూర లక్ష్యాలను చేపట్టగలమని గుర్తించండి. తర్వాతది, మనం మార్పుని స్వీకరించాలి. ఛాలెంజ్ యాజ్ వీ నీడ్ టు ఇన్వైట్ చేంజెస్ యాజ్ సచ్. అంటే మీ చుట్టూ జరుగుతున్న మార్పులను స్వీకరించగలగాలి. మీకున్న సామర్థ్యాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటూ విలువనిస్తూ బలహీనతను విస్మరించాలి. వీలైనంతవరకు వాటిని మీ స్ట్రెంగ్త్గా మార్చుకునే ప్రయత్నం చేయాలి. తర్వాతది, చాలామంది మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం అనేక రకాల లక్ష్య సాధనలో. మనం ఫెయిల్యూర్ని ఒప్పుకోగలగాలి. వైఫల్యాలను బాధ్యతగా తీసుకోకపోతే మానసికంగా ఎదగడం చాలా చాలా కష్టం. తప్పు చేశామని గ్రహించి ఓటమిని ఒప్పుకోగలగాలి. అలాంటప్పుడే భవిష్యత్తులో ఎదురు దెబ్బలను తట్టుకోగలే సామర్థ్యం అలవాటు అవుతుంది. గమనించండి. మరొక విషయము, క్రమశిక్షణ, అంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం జీవితంలో. పరిస్థితులు ఒత్తిడి కలిగిస్తున్నా సరే, కష్టంగా అనిపిస్తున్నా సరే, మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇలా చేయడం వల్ల చుట్టూ ఉన్నవారి నుంచి చాలా గౌరవం, నమ్మకం దక్కి ప్రేరణగా నిలుస్తాయి. ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలని ఎలా పెంచుకుంటూ ఉంటాం. వీటిని డెఫినెట్గా పెంచుకోవాలి. మానసిక స్థిరత్వానికి చాలా ముఖ్యమైనది బంధాలను ఏర్పరచుకోవటం. వీలైనంత వరకు పాజిటివ్గా వ్యవహరిస్తూ బంధాలను ఏర్పరచుకుంటూ ఉండాలి. మద్దతు, ఆనందం, సాంగత్యం అందించే సంబంధాలకు సమయం తప్పనిసరిగా కేటాయించాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత కృతజ్ఞత భావం, అంటే గ్రాటిట్యూడ్ అన్నమాట, పాటించాలి. అసూయ, అసంతృప్తి వంటి భావోద్వేగాలకి చాలా దూరంగా జరగాలి మనం. మీరు అందుకున్నటువంటి ప్రయోజనాలు ఇప్పటిదాకా జీవితంలో వాటి పట్ల కృతజ్ఞతగా వ్యవహరించండి. గ్రాటిట్యూడ్, ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. దానివల్ల సానుకూల దృక్పథం,
పాజిటివ్ యాటిట్యూడ్ మనకి ఏర్పడుతుంది. అలాగే ఇతరుల యొక్క అభిప్రాయాన్ని కోరండి. మీరు తీసుకునే నిర్ణయాల గురించి మీ చుట్టూ ఉన్నవారిని, అంటే మీరు ఎవరినైతే నమ్ముతారో ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వారి నుంచి అభిప్రాయాలను తీసుకోండి. వినడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏమవుతుంది? లిస్నింగ్. బట్ ప్లీజ్ ట్రై టు లిసన్ వాట్ దే వాంట్ టు టాక్ టు యూ ఆన్. సో ఈ వినడానికి ప్రాధాన్యత ఎప్పుడైతే మనం ఇస్తామో మన నిర్ణయాలలో లోటుపాట్లను అర్థం చేసుకోగలుగుతాం. ఈ విధంగా మనము ముందుకు సాగాలి. మానసిక దృఢత్వాన్ని ఏర్పరచుకుని జీవితంలో లక్ష్య సాధన వైపు మీ డెసిషన్స్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇంతవరకు మీ సమయానికి కృతజ్ఞతలు. మరొక వినూత్నమైన వీడియోతో మీ ముందుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.